హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొన్ని ఫండ్స్ని అనాలిసిస్ చేద్దాం. సో ఈ ఫండ్స్ యొక్క పాస్ట్ రిటర్న్స్ అండ్ ఆల్ టైమ్ రిటర్న్ ఎంత, ఇందులో మీరు ఎంత డిపాజిట్ చేస్తే మీకు ఎంత టోటల్ వాల్యూ అనేది వస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్, బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ యొక్క ఆల్ టైమ్ రిటర్న్ 31%, 3 years రిటర్న్ 39%, 1 year రిటర్న్ 25%. ఇక ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫండ్లో 25,000 రూపీస్ లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 30% అనుకుందాం. సో 10 years వరకు మీరు ఈ ఫండ్ని అలానే కంటిన్యూ అనేది చేసినట్లయితే మీ టోటల్ వాల్యూ అనేది 3,44,646 రూపీస్. 30 years వరకు కూడా మీరు ఈ ఫండ్ని అలానే కంటిన్యూ చేసినట్లయితే మీ టోటల్ వాల్యూ 6,54,99,819 రూపీస్. ఇక ఫ్రెండ్స్, ఇందులో మీరు ఎస్ఐపి అంటే మంత్లీ 500 రూపీస్ 10 years వరకు ఇందులో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 60,000 అండ్ మీ టోటల్ వాల్యూ 3,76,342 రూపీస్. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫండ్ యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్. సో ఈ ఫండ్ యొక్క ఆల్ టైమ్ రిటర్న్ 24.85%, లాస్ట్ 5 years రిటర్న్ 23.79%, లాస్ట్ 3 years రిటర్న్ 36%, లాస్ట్ 1 year రిటర్న్ 23.94%. ఈ ఫండ్ యొక్క ఫండ్ సైజ్ 15,025 crores. ఇందులో మీరు 1 lakh రూపీస్ 10 years వరకు ఇందులో ఇన్వెస్ట్ అనేది చేసినట్లయితే మీ టోటల్ వాల్యూ 5,23,384 రూపీస్. 30 years వరకు కూడా మీరు ఈ 1 lakhని ఈ ఫండ్లో అలానే ఉంచినట్లయితే మీ టోటల్ వాల్యూ 1,43,37,064 రూపీస్. ఇక ఫ్రెండ్స్, మీరు ఇందులో 1,000 రూపీస్ 10 years వరకు మంత్లీ ఇందులో ఇన్వెస్ట్ చేసినట్లయితే సో 10 years తర్వాత మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 1,20,000 అండ్ మీ టోటల్ వాల్యూ 3,36,258 రూపీస్. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్లాన్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. సో ఈ ఫండ్ యొక్క ఆల్ టైమ్ రిటర్న్ 26%, లాస్ట్ 5 years రిటర్న్ 23%, లాస్ట్ 3 years రిటర్న్ 36%. ఇందులో ఫ్రెండ్స్ మీరు 10 years వరకు 35,000 రూపీస్ని ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ సో టోటల్ వాల్యూ అనేది 3,25,963 రూపీస్. 30 years తర్వాత మీ టోటల్ వాల్యూ 2,82,72,800 రూపీస్. ఇక మీరు ఇందులో 500 రూపీస్ మంత్లీ 10 years వరకు ఇందులో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 60,000 అండ్ మీ టోటల్ వాల్యూ అనేది 2,66,402 రూపీస్. ఇక నెక్స్ట్ ప్లాన్ Hdfc మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్ ప్లాన్. ఈ ఫండ్ యొక్క ఆల్ టైమ్ రిటర్న్ 20%, లాస్ట్ 5 years రిటర్న్ 18.91%, లాస్ట్ 3 years రిటర్న్ 34.96% అండ్ లాస్ట్ 1 year రిటర్న్ 32.90%. ఇక ఫ్రెండ్స్, టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ అనేది 35,000 రూపీస్ అనుకుందాం. సో 10 years వరకు మీరు ఈ ఫండ్ని అలానే కంటిన్యూ చేసినట్లయితే మీ ఫైనల్ వాల్యూ అనేది 2,16,711 రూపీస్. 30 years తర్వాత మీ టోటల్ వాల్యూ 83,08,171 రూపీస్. ఇక నెక్స్ట్ ప్లాన్ ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ప్లాన్. సో ఆల్ టైమ్ రిటర్న్ అనేది 15%, లాస్ట్ 5 years రిటర్న్ 14%, లాస్ట్ 3 years రిటర్న్ 27%. ఇక ఫ్రెండ్స్, టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ సో 35,000 రూపీస్ని 10 years వరకు మీరు ఈ ఫండ్లో అలానే కంటిన్యూ చేసినట్లయితే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ అనేది అంటే ఫైనల్ వాల్యూ అనేది 1,54,400 రూపీస్. 30 years తర్వాత మీ ఫైనల్ వాల్యూ 30,04,746 రూపీస్. ఈ ఫండ్ యొక్క ఫండ్ సైజ్ 15,374 crores. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.